నేడు లిక్కర్ స్కామ్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కసిరెడ్డిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో అతను పూర్తి విషయాలు చెప్పలేదన్నారు. అతడిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. 3,200 కోట్ల కమిషన్ల అంశంలో కీలక నిందితుడిని పిటిషన్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని వివరించారు. డిస్టిలరీల నుంచి కమిషన్లు తీసుకుని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా డిస్టిలరీల నుంచి డబ్బు ఎవరు వసూలు చేశారో తెలుసుకోవాల్సి ఉందని సిట్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిట్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. నేడు లిక్కర్ స్కామ్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కసిరెడ్డిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో అతను పూర్తి విషయాలు చెప్పలేదన్నారు. అతడిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. 3,200 కోట్ల కమిషన్ల అంశంలో కీలక నిందితుడిని పిటిషన్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని వివరించారు. డిస్టిలరీల నుంచి కమిషన్లు తీసుకుని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా డిస్టిలరీల నుంచి డబ్బు ఎవరు వసూలు చేశారో తెలుసుకోవాల్సి ఉందని సిట్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిట్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది.